నమస్తే వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్లారెడ్డిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు. రాహుల్ గాంధీ పోరాట యోధుడు ఎమ్మెల్యే మదన్ మోహన్. పోచారం నువ్వు మా పార్టీలోకి రావద్దు, కాంగ్రెస్ నాయకుల వేడుకలు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ ని కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రధానిగా అయ్యే అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి ఉన్నాయని అన్నారు. యువతకు ఆదర్శమని నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. ఎంతో మంది యువ నాయకులకు ఆయన స్ఫూర్తి అని అన్నారు. వారి కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జెడ్పీటీసీ ఉషాగౌడ్, కాంగ్రెస్ నాయకులు కుర్మా సాయిబాబా, ప్రశాంత్ గౌడ్, సామిల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుక చేయడం జరిగింది. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున, అలాగే మా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదనన్న గారి తరఫున అందరం కూడా ఈరోజు మన రాహుల్ గాంధీ గారి భారత కాబోయే తరాల మా మేము ప్రధానిగా చూడాలనుకునే మా రాహుల్ గాంధీ గారు ఈరోజు జన్మదినాన్ని మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఒకటే అనుకున్నాం, యువతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర ప్రారంభించారో ఆ భారత్ జోడో యాత్రను మొదలుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందంటే దీనికి నిదర్శనం ఓన్లీ రాహుల్ గాంధీ గారనే చెప్పచ్చు. ఒకటే మేము అంటున్నాం, ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే యువతకు మెచ్చుకునే విధంగా, యువతను ఆదర్శంగా ఉండే విధంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో మేము రాహుల్ గాంధీ బాటలో నడుస్తామని చెప్పేసి చెప్తూ, మేము కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం చేయడం జరిగింది. దీని తర్వాత రాహుల్ గాంధీ గారి పేరు మీద మేము ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మేము పండ్ల కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబీకులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే కేవలమైన జీవితాలని త్యాగం చేసిన మహనీయులు. రాజకీయం అంటే నిస్వార్థం. కాంగ్రెస్ పార్టీ తరఫున దేశానికి ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే రీతిన ఉన్న గొప్ప కుటుంబీకులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ. వారి సంతానంగా ఉన్న రాహుల్ గాంధీ గారు అందరికీ ఆదర్శం, రాజకీయానికి ఆదర్శం, యువతికి మోడల్. కాబట్టి వాళ్ళు జీవితకాలం సంతోషంగా ఉండి దేశ ప్రధాని అయ్యి ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి దేవుడు
అన్ని సమకూర్చాలని తెలియపరుచుకుంటాం. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బజరంగ దళ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ చేసినటువంటి పోరాటాలను, హిందూ సమాజం పట్ల చూపినటువంటి భక్తి శ్రద్ధలను, ఆయన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్క హిందూ బంధుకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ శాఖ వారు తులసిదాస్, రాహుల్, అఖిల్, చరణ్, శశి, భారత్, వసంత్, బన్నీ పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనకి తెలుసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ యొక్క పేరు ఉంటేనే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా చిటుక్కున గుర్తుపెట్టుకునే పేరు ఏదైతే ఉందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకంటే హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజు ఇదే రోజు నాడు శివాజీ మహారాజ్ యొక్క అనేకమైనటువంటి యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో గెలుపొంది 350కి పైగా యుద్ధాలు చేసి శత్రువుల గుండెల్లో నిరంతరం నిద్రపోతూ మన హిందూ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఇదే సమయాన ఇదే రోజున మనకి శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం చేయడం జరిగింది. ఆ పట్టాభిషేకం చేయడం జరిగినందువల్ల మనం దీనిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈరోజు మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఏవైతే మనకు శివాజీ మహారాజ్ చేసినటువంటి సేవలు ఉన్నాయో, ఆ త్యాగాలు ఉన్నాయో, ఆ వీరోచితమైనటువంటి పోరాటాలు ఉన్నాయో వాటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన హిందువుల పట్ల, హిందూ దేవాలయాల పట్ల కూడా మనం కూడా వాటికి రక్షణగా ఉంటూ శివాజీ మహారాజ్ని స్ఫూర్తి తీసుకొని మనం హిందూ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడవలసింది మనకెంతో అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ని స్ఫూర్తిగా తీసుకొని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని ఎల్లారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి యువతరానికి ఆయన ఆదర్శమని, ఆయన ఆలోచనలు అనుసర మార్గం అని అన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీకి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. వారి కుటుంబం దేశానికి స్వతంత్రం తీసుకురావడంతో పాటు బలిదానాలు చేసిన చరిత్ర వారి కుటుంబానికి దక్కిందన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ దేశం సుభిక్షంగా ఉండాలని జోడ యాత్ర ద్వారా సందేశాన్ని ఇచ్చారని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో 20-21 తేదీలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆయా శాఖల పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, R&B శాఖ, విద్య, వైద్యం, RWS, మిషన్ భగీరథ, లోకల్ బాడీ తదితర శాఖలతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టం 2005ని తెలుసుకోవాలని, చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సమాచార హక్కు చట్టం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ న్యాయమూర్తి అన్నారు. చట్టాల గురించి అవగాహన ఉన్నప్పుడే ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్ మౌనిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జోనల్ కార్యదర్శి లెగ్గలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్, ప్రతినిధులు మక్సుదపల్లి శివకుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసిన ధీరుడు, పోరాట యోధుడు రాహుల్ గాంధీ అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటి త్యాగాలకు వారసుడు, రేపటి తరానికి మార్గదర్శకులని కొనియాడారు. భారత జోడో యాత్రతో దేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపుకు నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహోన్నత నేత రాహుల్ గాంధీ అని అన్నారు. కాబోయే దేశ ప్రధాని అని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నసరుల్లాబాద్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం మండల అధ్యక్షులు నందు పటేల్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిపించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు నందు పటేల్, గ్రామ అధ్యక్షులు ఐనాలలింగం, PSCS చైర్మన్ దుర్కి శ్రీనివాస్ యాదవ్, ఎక్స్ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, మాజీ సర్పంచ్ హాజీపూర్ చంటి, కోఆప్షన్ మెంబర్ వాజిద్ హుసేన్, మండల కార్యదర్శి శివప్రసాద్, మండల మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్, మాజీ సర్పంచ్ నారాగౌడ్, ఎక్స్
ఎక్స్ సర్పంచ్ శాంతయ్య, ఎక్స్ ఎంపీటీసీ శంకర్ నాయక్, ఎక్స్ సర్పంచ్ అన్నం సత్యనారాయణ, ఎక్స్ సర్పంచ్ భాగ్యనాయక్, మీర్జాపూర్ సొసైటీ చైర్మన్ రాంబాబు, సాయగౌడ్, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు మంత్రి గణేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాసాని శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపేట హనుమాన్లు, వెంకటరెడ్డి, సత్యం, మధుసూదన్ రెడ్డి, పాత బాలకృష్ణ, సోమేశ్వర, మొగలయ్య, ఇబ్రహీం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో మరి వారి బర్త్డే సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంకా మరి భారతదేశంలో మరి ఇంకా ఎనలేని సేవ చేసే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు బాన్స్వాడ పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి భగవంతుని ప్రార్థిస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతోని నిండు నూరేళ్లు మరి దేశ సేవలో మరి కాంగ్రెస్ పార్టీ విజయంలో వారి ఆలోచనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాన్సువాడలో గత కొన్ని రోజులుగా మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ పార్టీలోకి పోచారం రావద్దంటూ, అలాగే అధిష్టానం సైతం పార్టీలోకి తీసుకోవద్దంటూ మీడియా ద్వారా కోరారు. గతంలో అనేక ఉన్నత పదవులు అనుభవించి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తన కొడుకు కాంట్రాక్టర్ పనుల కోసం, తన కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలోకి వస్తున్నాడని నాయకులు ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అనేక ఇబ్బందులు పెట్టిన ఆయన తమ పార్టీలోకి ఎలా వస్తాడని వారిని నిలదీశారు. ఇప్పటికైనా అధిష్టానం కార్యకర్తల మనోభావాలను గుర్తించి పోచారంను పార్టీలోకి తీసుకోవద్దని వారు మీడియా ముఖంగా కోరారు. పోచారం తిమ్మాపూర్ వెంకటేశ్వర మందిరం సాక్షిగా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని కేసీఆర్ సమక్షంలో అన్నాడని, అలాంటిది ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో ఎలా వస్తాడని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గణేష్, పాత బాలకృష్ణ, హనుమాన్లు, వెంకటరెడ్డి, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మరియు పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గంలో గత 2-3 రోజులుగా మరి సోషల్ మీడియాలో కానీ మిగతా ఇతర మీడియాలో మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలకు మరి ఎలాంటి ఖండన కూడా ఇవ్వకుండా మరి నిశ్శబ్దం వహిస్తూ మరి హైదరాబాద్ వేదికగా మరి చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది. మరి మొన్ననే హరీష్ రావు గారి మీద కూడా మరి ఇలాంటి వార్త చక్కర్లు కొడితే వారు వెంటనే స్పందించి నేను ఎలాంటి పార్టీ మారట్లేదు, అనవసరంగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియాలో కానీ వార్తలు వస్తూ ఉన్నాయి, అవన్నీ తప్పుడు వార్తలని వారు ఖండించడం జరిగింది. మరి మీరెందుకు ఖండిస్తలేరో మరి అర్థం కావడం లేదు. మరి మీరు గతంలో మరి మేము కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి మరి ఎంపీ ఎలక్షన్ కంటే ముందు వచ్చినప్పుడు మరి నాతో పాటు ఇంకా చాలామంది మరి బాన్స్వాడ పట్టణంలో కౌన్సిలర్లు కానీ మిగతా నాయకులు కానీ మరి నియోజకవర్గ స్థాయిలో చాలామంది ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మిగతా నాయకులు వస్తే మమ్మల్ని దొంగలను విమర్శించినావు. మరి ఇలా దొంగల ముఠాకు లీడర్ అయిదామని వస్తా అనుకుంటున్నావా, లేకపోతే ఏమైదామని వస్తా అనుకుంటున్నావు అని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇలా మరి నువ్వు చేసే సంసారం, ఎదురుగోడు చేసే వ్యభిచారం అన్న చందంగా నీ వ్యవహారం కనిపిస్తామని తప్ప మరి ఇలా మా గురించి మేము పార్టీ మారితే మరి ఎన్నో పదవులు అనుభవించి మరి ఆర్థికంగా కూడా లాభపడ్డారని చెప్పేసి మా మీద విమర్శన చేసినావు. సార్ సంతోషం. మరి నువ్వు చేస్తున్నది ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ నీకు మరి ఇలా ఎమ్మెల్యేగా కానీ అగ్రికల్చర్ మినిస్టర్గా కానీ ఒక స్పీకర్గా కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలా తిమ్మాపూర్ ఆలయం మరి పునఃప్రారంభించినప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మరి మీరు మాట్లాడినటువంటి మాటలను కానీ మీరు ప్రవర్తించినటువంటి ప్రవర్తనను కానీ మరి ఆ సందర్భాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు మీరు ఒక మాట మాట్లాడారు, సార్
నా ప్రాణం ఉన్నంత వరకు మరి నా బాన్సోడా నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది మీ ఆశీర్వాదంతోనే, మీ సహకారంతోనే, మీరు చేస్తున్ననే బాన్సోడా ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పింది మీరు కాదా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ రోజు ఇంకో మాట కూడా అన్నారు, నేను బ్రతుకున్నంత వరకు, నేను చచ్చేంత వరకు బాన్సోడా మండలంలోని క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ప్రెస్ మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో చూస్తే 1979లో ఇబ్రాహీంపేటలో కాంగ్రెస్ పార్టీ యూత్కు పోటీ చేసిండు. ఇబ్రాహీంపేటలో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే ఇబ్రాహీంపేటలో యూత్ ప్రెసిడెంట్ పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో 83 దాకా పదవులు అనుభవించి టీడీపీ ఎన్టీ రామారావు ప్లేట్లో టీడీపీలో పోయి ఎమ్మెల్యే గెలిచి పదవులు అనుభవించిండు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఉద్యమంలో టీడీపీ ఉండదు ఇక అని భావించి 2011లో టీఆర్ఎస్లోకి జాయిన్ అయి మినిషన్లు బాగా అనుభవించిండు. ఈరోజు ఇప్పటి పరిస్థితులు వాతావరణం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు ఉంటుంది అని భావించి నేను నా తరపున కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని ఆశిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావాలని అనుకుంటుండేమో. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పత్రికల ద్వారా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అవాస్తవమా మీరు ప్రెస్ పెట్టి మన పత్రికల ముందు మీరు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీగా వస్తే నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇక్కడ ఉన్న ఏనుగు రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఏనుగు రవీంద్ర రెడ్డి ఎమ్మెల్యే గెలిచి నువ్వు కూడా కాంగ్రెస్ కుటుంబంలో ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా ముందు డిమాండ్ చేస్తున్నాం మేము. ఈరోజు ఏ పార్టీ అయినా అందరికి రావచ్చు పోవచ్చు, కానీ నీతి నిజాయితీ మనిషి అని చెప్పుకునే పోచారం లక్ష్మపుత్రుడని ఇక్కడ కేసీఆర్ పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్పారు. మీరు గతంలో తిమ్మపూర్ కుట్టలో నేను వెంకటేశ్వర సాక్షిగా నేను పార్టీ మారను, నేను సచిన్ దాకా కేసీఆర్ ఏమంటూ ఉంటా, పార్టీ మారితే నేను ఒక రాజకీయంలోనే ఉంటా అని చెప్పి అదో వెంకటేశ్వర కుటుంబం ప్రమాణం చేసిండు. ఇవన్నీ గమనించి మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలము ఒక 20-30 సంవత్సరాల నుంచి అపోజిషన్లో మీతో కొట్లాడుకుంటూ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మేము కాంగ్రెస్ పార్టీ వదలలేము. నీకు పదవుల కోసమే పార్టీలు మారుతున్నావు తప్ప నీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము అందరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఈ పార్టీలకు రావద్దని అందరం తీర్మానం చేసి బాన్సోడా మండలంలోని అన్ని గ్రామాలు ఏకమై టౌన్తో సహా మాకు పోచారం మద్దు కాంగ్రెస్ పార్టీ ముద్దు అని నివేదనతో ముందుకెళ్తున్నాం. జై కాంగ్రెస్. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కీలక సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. 100 రోజుల ప్రణాళిక నిర్ణయం తీసుకునే అవకాశం, దేశ ఆర్థిక స్థితిగతులు, చేపట్టబోయే చర్యలపై కేబినెట్లో చర్చ. జులైలో పూర్తి బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఎన్డీఏ సర్కార్. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి శాఖల వారీగా సమీక్షలు. జులై 18న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. బడ్జెట్ పైన కేంద్ర కేబినెట్లో చర్చించే అవకాశం. ఎల్లారెడ్డిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జర్నలిస్టు కలిసి పనిచేయాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టులు పాల్గొని మాట్లాడారు. పార్టీలు తమకు సమాచారం ఇస్తేనే ఆయా ప్రోగ్రాంల కవరేజ్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇతర సమస్యల పరిష్కారం కోసం అందరూ రిపోర్టర్లు కలిసికట్టుగా పనిచేయాలని అందరూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రామప్ప, ప్రశాంత్ గౌడ్, యశ్వంత్ పవర్, శ్రీధర్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. మనీ అంత బ్యాడ్ ఏం లేదు, మిగతా కాన్సెన్స్ చూస్తే మన కాన్సెన్స్ అంత బ్యాడ్ ఏం లేదు. సరే ఎవడైనా చెప్తారు ప్రెస్ అంటే ఏ కాన్సెన్స్ పోయినా అంటారు తీయలేమో రాసిందండి. ఎట్లయినా మన ఎన్నికల్లో మనతో తప్పే, రాస్తే కూడా తప్పే, రాయకపోతే కూడా తప్పే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు. రాహుల్ గాంధీ పోరాట యోధుడు ఎమ్మెల్యే మదన్ మోహన్. పోచారం నువ్వు మా పార్టీలోకి రావద్దు,
కాంగ్రెస్ నాయకుల వేడుకలు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇవాల్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.